దొంగల ముఠ రాష్ట్రంలో వివిధ జిల్లాలలో నేరాలు చేసినటువంటి బ్యాచ్ను మన పుట్టపర్తి జిల్లా సూపరింటెండెంట్ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు మన సిఐ కొత్త చెరువు, అదేవిధంగా మన సిసిఎస్సిఐ సతీష్, వాళ్ళ పిఎస్ఐ రాజశేఖర్, ఇంకా వాళ్ళ సిబ్బంది దీంట్లో ఎఫర్ట్స్ చేసి నిన్న వడిసెల వేణుగోపాల్ రెడ్డి, అదేవిధంగా చిన్నం ఆద్యమ్మ, బాల నేరస్తుడు చిన్నం సాయి, ఈ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముగ్గురు పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ ఈ వడిసెల వేణుగోపాల్ రెడ్డి ప్రకాశం జిల్లా వ్యవస్థిస్తుడు. ఈ యొక్క ఆద్యమ్మ తనకు సంబంధించి తనకు కన్నా ఎక్కువ వయసు ఉన్నటువంటి ఈ ఆద్యమ్మతో తనకు శారీరక సంబంధము, అక్రమ సంబంధం ఏర్పడి ఆమె తనను ఈ యొక్క దొంగతనాలకు చేయించడము, కుమారులను కూడా దొంగతనాలు చేయించడం జరిగింది. ఆమెకు ముగ్గురు కుమారులు, వాళ్ళు కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి కేసుల్లో, దొంగతనాల కేసుల్లో ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క వీళ్ళంతా మన ఈ కర్ణాటక నాగపల్లి అవుట్స్కిట్స్ ఏరియాలో, అదేవిధంగా ఈ యొక్క సూపర్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న ఇళ్లను బాడు తీసుకుని రెక్కి వీళ్ళు ఫస్ట్ చేస్తారు. వీళ్ళంతా ఏమో ఈ తాళాలు వేసినటువంటి ముందు వాటిని ఒక రోజు చూసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి రాత్రి వీళ్ళు ముగ్గురు, అంటే ఆదమ్మ కుమారుడు, ఈ వేణుగోపాల్ రెడ్డి, ముగ్గురు కలిసి ఆ ఇంటికి సంబంధించినటువంటి రెక్కి చేసినటువంటి ఇంటికి తాళాలు బ్రేక్ చేస్తారు. బ్రేక్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బీరువాలో ఉన్నటువంటి వాటిని కూడా బ్రేక్ చేసి ఈ యొక్క ఆర్నమెంట్స్ను, గోల్డ్ ఆర్నమెంట్స్ను దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళు మన కొత్త చెరువులో జరిగినటువంటి ఒక హౌస్ బ్రేక్లో ఈ యొక్క దొంగతనంలో మనకు సీసీ కెమెరాల్లో వీళ్ళ యొక్క ఫేసెస్ మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా వేలిముద్ర, ఇందులో బాలనేరస్తుడి యొక్క సాయి యొక్క వేలిముద్ర కూడా ఇందులో దొరకడం జరిగింది. దాని ద్వారా వీళ్ళందరూ నేరస్తులు మనకు రాష్ట్రంలో విజయవాడ, గుంటూరు, ప్రకాశం, హైదరాబాదు, ఇంకా మన జొన్నగిరి అని కర్నూలు జిల్లా, ఇటువంటి ఈ జిల్లాల్లో, మన జిల్లాలో కూడా ఈ యొక్క నేరస్తుడు ఈ ముఠా మనకు దొంగతనాలు చేసినటువంటి ముఠాగా మనం గుర్తించడం జరిగింది. ఇందులో మ్యాక్సిమం కేసుల్లో కొన్ని ఛార్జ్షీట్లు వేయడం జరిగింది వివిధ జిల్లాల్లో. మన జిల్లాకు పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మనము ఈరోజు నిన్న మనం అరెస్ట్ చేసినప్పుడు సిఏ గారు ఇతని దగ్గర నుంచి 10.5 తులంలో గోల్డ్ ఆర్నమెంట్స్, 1250 గ్రాముల వెండి, ఒక నలుపు సుజుకి కారు, ఒక హీరో హోండా స్ప్లెండర్ ప్లస్, 5 మొబైల్ ఫోన్లు, నేరానికి ఉపయోగించినటువంటి రాడ్లను వీరి యొక్క సమక్షంలో మనము రికవరీ చేయడం జరిగింది. ఎస్పీ గారు వీళ్ళందరినీ, మన ఇన్స్పెక్టర్స్ని, ఇద్దరిని సిసిఎస్, అదేవిధంగా కొత్త చెరువు సిఐని, వాళ్ళ సిబ్బందిని అభినందించడం జరిగింది. ఇందులో పనిచేసినటువంటి ఒక కానిస్టేబుల్స్ కూడా రివార్డ్స్ ప్రకటించమని చెప్పడం జరిగింది. ప్రకటించారు కూడాను. వారికి ఇప్పుడు అందజేస్తాం.